కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. రాజధాని హైదరాబాద్ తో సమానంగా వరంగల్ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రఘునాథపాలెన్ని అభివృద్ధితో అద్దంలా మార్చా, ప్రతి గడపకి సంక్షేమాన్ని చేర్చా మాజీ మంత్రి పువ్వాడ. నీలి ఆకాశం ఉన్నంత వరకు అంబేద్కర్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు మరింత సేవలు అందిస్తా ఎల్లకొండ కల్పన, హరీష్ కుమార్ రెడ్డి. వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి డిసెంబర్ చివరి నాటికి భూసేకరణ పూర్తి చేసి మార్చి 31 నాటికి పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాజధాని హైదరాబాద్ తో సమానంగా వరంగల్ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లకు మరి ఎందుకు దేవుడు బుద్ధి కలిగించలేదో, జ్ఞానోదయం ఇవ్వలేదో, విదేశాలలో చదువుకున్నాం, సాంకేతిక నిపుణులం అని పెద్ద పెద్ద పొడుగు ఉపన్యాసాలు ఇస్తారు. కనీసం తెలంగాణకు 2వ ఎయిర్పోర్టు తేవాలని ఆలోచన అయినా చేసిండ్రా? తెలంగాణకు లేని పోర్టుకు కనీసం రోడ్డు అయినా వేద్దామని ఆలోచన చేసిండ్రా? అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చినెంబడే సురేఖమ్మతో, సీతక్కతో, రాజేందర్తో మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో, హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంటే వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి 31 తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం. వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను చేపడతామని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. హైదరాబాదు నగరంలో ఏమేమి అభివృద్ధి ఉందో వరంగల్ పట్టణానికి కూడా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఈనాడు ప్రభుత్వం R&B పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 20,000 కోట్లతోని 10 సంవత్సరాలు వాళ్ళు వేయకుండా వదిలేసిన రోడ్లను ఇవాళ వేస్తున్నాం. ప్రతి తండా నుంచి, ప్రతి గూడెం నుంచి మండల కేంద్రానికి ఒక బీటీ రోడ్డు, అదేవిధంగా మండల కేంద్రాన్ని నుంచి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు, అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్డు. ఈ రోజు ప్రణాళికబద్ధంగా ప్రతి ఊరికి రోడ్డు ఇవ్వాలి అనే ప్రణాళిక తీసుకొని 20,000 కోట్ల రూపాయలతోని R&B అండ్ పంచాయతీరాజ్ శాఖల ప్రతి తండకు, గూడెకు, అడవులలో ఉండే మారుమూల గూడానికి కూడా ఇవాళ రోడ్లు ఇవ్వదలుచుకున్నాం. ఏ గ్రామానికి కూడా రోడ్డు లేదని వినదలుచుకోలేదు. రోడ్డు, తాగునీరు, బడి ఈరోజు మన ప్రాధాన్యత. ఇవన్నీ పనులు మేము చేస్తాం. మీకు ఇండ్లు ఇచ్చేది, మీ అభివృద్ధి చేసేది, మీకు కావాల్సిన తాగునీళ్ళు ఇచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మీ పెండింగ్ ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీకు ఎల్లవేళలా అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఏ విధంగా అయితే ఈనాడు మీరు ఆశీర్వదించడానికి వేలాదిగా తరలి వచ్చిండ్రో, ఈ ఆశీర్వాదం ఎప్పటికీ ఇంట్లోనే ఉండాలి. మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా, ఢిల్లీ నుంచి అయినా నిధులు తీసుకొస్తా. అడగడానికి వెనకాడను, రాకపోతే కొట్లాడడానికి అసలే భయపడను. నా బాధ్యత ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన నిధుల కోసం, కావాల్సిన అనుమతుల కోసం ఒక్కడికి 100 సార్లు తిరుగుతా. నాకు ఓపిక ఉంది, వయసు ఉంది, విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరినైనా కలుస్తాను, తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడతాను. మీ ఆశీర్వాదం నిండుగా ఇట్లనే ఉండాలి. ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తాం. మళ్ళీ 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మ, గొప్ప 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరు చూస్తున్నారు. కొత్త సంవత్సరంలో అద్భుతమైన సమ్మక్క సారలమ్మ మందిరం వస్తుంది. దర్శనం చేసుకోవడానికి వస్తా. ఆ రోజు మీ అందరితోని మాట్లాడతా.
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రఘునాథపాలెన్ని అభివృద్ధితో అద్దంలా ప్రతి గడపకి సంక్షేమాన్ని చేర్చా. మాజీ మంత్రి పువ్వాడ దమ్ముంటే ఎలక్షన్లో పోటీ చేయాలి. బలవంతపు ఏకగ్రీవాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూనించడమే. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్ సత్తా చాటుతుంది. అత్యధిక గ్రామ పంచాయతీలు గెలవడం ఖాయం. అభివృద్ధి పనులు ప్రజల యొక్క స్వీయ అనుభవంలో ఉన్నాయి. వాళ్ళకి ఏం చేసినాం? ఒక 5 సంవత్సరాలు నేను మంత్రిగా ఉంటే బహుశా నేను అనుకోవటం ఒక చిమ్మపూడనే కాదు, రఘునాథపాలెం మండలంలో ప్రతి గ్రామాన్ని కూడా అద్దంగా తయారు చేసినాం. మట్టి రోడ్డు లేకుండా చేసినాం. లక్షలాది రూపాయలు అనేక నిధుల్ని అనేక రకాలుగా మనం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కానీ, లేకపోతే నా మొత్తం సిడిపి నిధులు కానీ, లేదా సుడా నిధులు కానీ, లేదా డిఎంఎఫ్టి నిధులు కానీ, లేకపోతే అటు పైనుంచి ట్రాన్స్కో నుంచి వచ్చిన నిధులు కానీ, ఈ నిధులు ఆ నిధులు అని కాదు, మాకు వద్దుమరు ఇంకా మేము చేయలేమనే పరిస్థితి. అంత అభివృద్ధిని మనం మండలంలో చూపించినాం, ప్రతి గ్రామంలో కూడా. ఎవరినైనా ఏమన్నా ఇంకా డబ్బులు ఉన్నాయా, ఇంకేమన్నా రోడ్లు ఏమైనా కావాలంటే ఇంకేడు ఉన్నాయి సార్ రోడ్లు, నేను ఎతికి అయిపోయినాయి అన్ని కూడా. అంటే ఏమైనా కానీ మీరు ఇది గోల్డెన్ పీరియడ్ మీరు వాడుకోండి అని చెప్పి ఆ రోజున మరి ఈ బెల్ట్ మొత్తం ఎట్లా మనం డెవలప్ చేసినాం అనేది అందరూ కూడా తెలుసు, మన స్వీయ అనుభవంలో ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో పోటీ చేయడానికి ధైర్యం ఉండాలి. పోటీని చేయించకుండా బెదిరించి ఎలక్షన్ జరగకుండా నేను ఎలక్షన్ ఆపుతాను లేకపోతే బలవంత ఏకగ్రీవాలు చేస్తామనంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎట్లయితుందని చెప్పి నేను ఈ సందర్భంలో అడుగుతున్నాను. మీకన్నా చాలా బలంగా ఉన్నాం ఆ రోజు, కానీ ఎన్నికలు మేము ఎక్కడ కూడా బలప్రయోగం చేసి లేకపోతే వన్వీని బెదిరించి నువ్వు ఆగాలి తగ్గాలి అనలే. 17 గ్రామ పంచాయతీలు రఘునాథపాలెం మండలాన్ని 37 గ్రామ పంచాయతీలు చేసి, ప్రతి తాండానికి గ్రామ పంచాయతీ చేసి, నేను గ్రామ పంచాయతీ చేసినా మీరు మంచిగా మీరు యునానిమస్ చేసుకోండి అని చెప్పానంటే 12 గ్రామ పంచాయతీలను యునానిమస్ చేసుకున్నాను. అసలు పోయించకూడదు. అది ఆ రకమైన స్ఫూర్తి ప్రదర్శించడం తప్పితే ఈ అడ్డదారులు అయితే తొక్కలే. అదే మనకి రాజకీయాల్లో అధికారం వస్తుంటది పోతుంటది. పార్టీలు ఎప్పుడు నిరంతరం అధికారంలో ఉండవు. ఒక్కోసారి 5 ఏళ్ళు ఉంటుంది, ఒక్కోసారి 10 ఏళ్ళు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంది, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉంది, లేకపోతే తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకని అధికారం శాశ్వతం కాదు. కాబట్టి అధికారం అది కూడా శాశ్వతం కాదు. అన్ని కూడా టెంపరీని, ఇటు అటు మారుతుంది, అటు ఇటు మారుతుంది. కానీ ప్రజల గుండెల్లో మనం సంపాదించుకున్న స్థానం ఏంటనేది మాత్రమే శాశ్వతం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ స్థానం సింహపూర్లో నాకు ప్రస్ఫుటంగా కడప మీద గులాబీ జెండా ఎగురుతుందని ఎంత కాన్ఫిడెన్స్ గా ఎందుకు చెప్తున్నారంటే ప్రజల్లో ఉన్న ఆ యొక్క అభిమానం కాబట్టి, మనం చేసిన మంచి పనులు కాబట్టి. మనం ఎక్కడ ఎన్నడేం తప్పు చేయలే. మనం కాళ్ళ ఎగరేసుకొని ధైర్యంగా ఓటు అడగవచ్చు. ఆత్మన్యూనతా భావంతో మనకు కష్టాలున్నాయి, కష్టాలు ఎందుకుంటాయి? భూమి ఆకాశం ఉన్నంతకాలం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుందని ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పార్వతీపురంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అంబేద్కర్ సమాజానికి అందించిన సేవలను ప్రస్తుతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జై భీమ్ అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, భారతీయులు ముఖ్యంగా ఓబీసీల గుండె చప్పుడు అని స్పష్టం చేశారు. ప్రపంచంలో అంబేద్కర్ లాంటి వ్యక్తి లేరని తెలిపారు. చాలా మంది ప్రముఖులు పుడతారు, చనిపోతారు, కానీ అంబేద్కర్ మరణించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే భారతదేశాన్ని సమగ్రంగా నడిపిస్తుందని వెల్లడించారు. సమాజంలో ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే లభిస్తుందన్నారు. ఈ నీలి ఆకాశం ఉన్నంత వరకు ఈ నీలి విప్లవాలు, ఈ నీలి ఏవైతే తేజోవంతమైన ప్రజలు నడిపిస్తున్న చైతన్యవంతమైన నినాదాలు అంబేద్కర్ ఇచ్చిన ప్రతిదీ కూడా నిలుస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన వర్ధంతిగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన సూచనలు, భారతదేశానికి చూపించిన ఒక గొప్ప ఏదైనా ఉంది అంబేద్కర్ అంటే అది రాజ్యాంగం గుర్తొస్తుంది. భారతదేశాన్ని, భారతదేశ అడ్మినిస్ట్రేషన్ ని, ఇప్పుడు మన దేశాన్ని కూడా నడిపిస్తున్న రాజ్యాంగ నిర్మాత, అంత గొప్ప వ్యక్తి లేడు అనేది కాకుండా ఈ విషయంలో ప్రతిసారి చెప్తుంటా, చాలా మంది వ్యక్తులు పుడతారు, చనిపోతారు.
చనిపోయినా కానీ బతుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కరే. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఒకటే, డాక్టర్ బిఆర్ అంబేద్కరే. గమనించండి, ఎలాంటి ఉద్యమం చేయాలన్నా, ఎలాంటి ఉద్యమానికైనా స్ఫూర్తి ఇవ్వాలన్నా జై భీమ్ అనే పదం లేకుండా, డాక్టర్ బిఆర్ అనే పదం లేకుండా ఉద్యమాలు నడవు. ఆ ఉద్యమాలకు ఊపిరి కూడా అందదు. అంత గొప్ప వ్యక్తి. ఏమీ లేని టైంలోనే ఇప్పుడు ఎంతమంది మేము ఉన్నాం, ఎమ్మెల్యే ఉన్నాం, ఎంపీలు ఉన్నాం, ఐఏఎస్ ఉన్నాం, ఐపీఎస్ ఉన్నాం, ఈ జాతుల్లో నుంచి బయటకు వచ్చున్నాం. ఏమీ లేని టైంలోనే ఆయన ఒక్కడై ఉండి కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తూ ముచ్చెమటలు పట్టించి రాజ్యాంగబద్ధంగా ఏ జాతులకైతే ఎంతమంది ఉన్నారో అంత శాతం ఇవ్వాల్సిన బాధ్యత. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కానీ, అలాగే ఎస్సీ రిజర్వేషన్ కానీ, ఎస్టీ రిజర్వేషన్ కానీ, ఓబీసీ రిజర్వేషన్ కానీ, మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కానీ, మహిళలకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలని కానీ, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు సమానంగా ఇవ్వాలనేవి ఈ నినాదాలు భారతదేశంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఎవరైనా చేశారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆయన ఒక దళిత జాతికి, ఒక నిమ్మ వర్గాలకే నాయకుడిగా చేశారు. కాదు, ఆయన ఈ దేశానికే కాదు, ప్రపంచ నాయకుడు, ప్రపంచం పొగుడుతున్న నాయకుడు. కొలంబో యూనివర్సిటీలో చూడండి, అలాగే ఏదైనా పెద్ద యూనివర్సిటీలో చూడండి, ఈయన రాసిన థీసిస్, ఈయన రాసిన జనరల్స్ ఇప్పటికీ కొలమానబద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఒక గొప్ప మేధావి, ఒక యుగ పురుషుడు. ప్రపంచంలో మళ్ళీ ఇలాంటి వ్యక్తి పుడతాడు అనేది చాలా అది ఆశ్చర్యకరం అవుతుంది. ఆయన పుట్టడం ఇప్పుడు సూర్యుడు ఎంత అవసరమో నాకు తెలిసి ఈ భూమండలానికి, ఈ విశ్వానికి, దళితులకు కూడా జై భీమ్ అనే పదం. ఆయన మా నిత్య సూర్యుడు, నిరంతరం వెలిగే ఒక అగ్నిగోళం లాంటి వాడని మీకు తెలియజేసుకుంటూ, ఆయన ఇచ్చిన సూచనలు, ఆయన ఇచ్చిన చైతన్యం మా గుండెల్లో పెట్టుకొని ముందుకు నడుస్తూ మా జాతుల కోసం ముందుకు వెళ్తామని ఈరోజు ఆయనకి నినాదాలు సమర్పించుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఆయన చూపిన మార్గాన్ని నడాలని, ప్రతి ఓబీసీ, ఎస్సీ, బీసీ అందరూ కూడా ముందు నడపాలని విధంగా మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీ అందరికీ జై భీమ్. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల్ చీమలదరి గ్రామ సర్పంచ్ ఎల్లకొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా చీమలదరి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మరింత సేవలు అందిస్తానని చీమలదరి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్లకొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి అన్నారు. చీమలదరి నూతన సర్పంచ్ ఎల్లకొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. గ్రామ ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సేవలు అందించి ప్రజల మన్ననలను పొందుతానని ఆమె వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు, అర్హులకు నూతన రేషన్ కార్డులు, పెన్షన్లు సమగ్రంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. గ్రామస్తులందరూ సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ సైట్ ఏదైతే ఎంతో విలువైనటువంటి యాదవ తాలూకా మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మరి ఆ సైట్ ని మార్చేసి ఆ జీవోను రద్దు చేసి 453 జీవో ద్వారా మనకు ఇచ్చినటువంటి యాదవులందరికీ ఇచ్చినటువంటి ఆ 50 కోట్ల రూపాయల భూమిని రద్దు చేస్తూ మరి ఏదైతే మురసల్లో ప్రాంతంలో మళ్ళీ 50 సెంట్లు తీసుకుందామని చెప్పేసి వాళ్ళు మన జీవో ద్వారా 475 జీవో ద్వారా మరి చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము వాళ్ళ అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటిది మీరు రద్దు చేస్తే మరి మిగతా కులాలకు ఇచ్చినటువంటిది కూడా మీరు రద్దు చేస్తే బాగుంది కదా. అంటే యాదవులు అంటే మీకు అంత చిన్న చూప. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ప్రభుత్వానికి పార్టీకి యాదవులు అంటే మీకు చిన్న చూప. ఈరోజు ఎండల హైవే మీద ఇంచుమించు శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీకాకుళం నుంచి ఈరోజు ఎక్కడ విజయవాడకి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ హైవే మీద ఆ రోజు మరి ఎంతో మాకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి భూమిని మీరు ఈ రోజు లాక్ చేసుకోవడం ఎంతవరకు న్యాయం? ఆ భూమిని మీరు ఎవరికి కట్టబెట్టడానికి అని చెప్పేసి మీరు అందరూ కూడా అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే మరి ఆ భూమిని కనుక మీరు మరి మళ్ళీ వెంటనే ఏదైతే ఆ భూమిని మీరు వెంటనే తీసుకొని మాకు గత ప్రభుత్వం ఉన్నటువంటి భూమిని ఇవ్వకున్నట్లయితే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా వీటిని తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలందరినీ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేమందరం అడుగుతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు బాబు. ఆ రోజు మరి తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి ఆ గొల్ల సన్నిధిని గత అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి శాశ్వతంగా మరి గురిదర్శనం మరి ఎప్పుడు ఉండేటువంటి దర్శనాన్ని గత ప్రభుత్వం
రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చట్టం చేసి మరి ఎప్పుడు కూడా ఈ భూమి ఉన్నంత కాలం కూడా యాదవుడే ముందుదర్శనం చేసుకుంటారని చెప్పి చట్టం చేసి ఇచ్చినటువంటి ఘనత ఏ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి అడుగుతున్నాం. మేము యాదవులందరం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మాకు చేసిన ఏదైతే మాకు ఉందో దానికి యాదవులందరూ కూడా మేము ఆయన రుణపడి ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఈ నిర్ణయాన్ని మరి వెంటనే మీరు వెనక్కి తీసుకొని మా గతంలో ఇచ్చినటువంటి భూమిని మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు నిజంగా ఈ కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా 50 గ్రామంలో ఇంకొక 50 సెంట్లు తీసుకురండి. ఈ 50 సెంట్లు దేనికి రద్దు చేస్తారు మీరు? ఇంకొక 50 సెంట్లు తీసుకొచ్చి మేము కూడా తెచ్చామని చెప్పండి. లేకపోతే ఎక్కడ దగ్గర ఉన్నటువంటి 50 సెంట్లు భూములు అద్భుతమైన భవనం కట్టి చూపించండి. అంతేగాని ఇటువంటి సంస్కారమైనటువంటి పనులైతే మాత్రం దయచేసి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా గౌరవ మాజీ మేయర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 475 మొన్న 4వ తారీఖున విడుదల చేయడం జరిగింది. ఇక్కడ అత్యంత విలువైన ఎండలో ఉన్న భవనాన్ని ఏదైతే యాదవులకి గత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో జీవో నెంబర్ 453 26/9/2023 మరి యాదవులకి చిరకాల కోరిక మరి ఆయన సమక్షంలో ఆయన జీవో ఇవ్వడం జరిగింది యాదవులకి. అలాంటి జీవాన్ని ఈరోజు మరి అక్కడ ఉన్న భూమిని రద్దు చేసి ఎక్కడ మారుమూల గుడసల్లో ప్రాంతంలో మరి అక్కడ ఉన్న భూమిని తీసి ఇవ్వడం అనేది ఇది చాలా దుర్మార్గపు చర్య కింద యాదవులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా బంగారాన్ని వదులుచుకొని వెండిని ఎవరైనా పట్టుకుంటారా? బంగారం లాంటి భూమిని ఎండలో ఇస్తే మీరు వెండి భూమిని మురసలో ఇస్తారా అని యాదవ్ అంటే అంత చిన్నచూపుగా ఉందా మీకు? గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామస్థేమో హైవేకి దగ్గర మార్గదర్శనం ఇచ్చేసాడు. ఆ పేదలందరికీ మామూలుగా ఎక్కడో 5 కిలోమీటర్లు వెనక్కి ఇచ్చుంటే ఆ ఏరియాలో నుంచి ఐటీ కంపెనీ కడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు పేదలందరికీ హైవేలు ఇచ్చారన్నారు. అంటే పేదవాళ్ళ బతుకుతారన్నా, ఒక వెనకబడిన తరగతుల వారికి ఒక విలువైన స్థలాన్ని కేటాయించాలన్నా వీరికి ఎంత చిన్న చూపుగా నడుపుతున్నాను. ఈ కూటమి నాయకులందరికీ నిజంగా జూలై నెలలో ఒక సీఎం నోట్ రిలీజ్ అయింది 21/7/2025. ఇందులో ఏం చెప్పారంటే ఈ భూమి కొండ ప్రాంతాల్లో ఉండటం వలన నిర్మాణ ఖర్చులు బాగా పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం అట. కావున ఈ భూమికి ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం రోడ్డు మండలంలో కింద పేర్కొన్న సర్వే నెంబర్లో ఈ భూమి ఇవ్వాలని సీఎం నోట్ పంపించారు. అంటే కొండ ప్రాంతాల్లో ఇది నిర్మాణ ఖర్చు అంటే ఎవరు జోబుల్లో నుంచి తీసుకున్నారు? ఎవరైనా ఇక్కడ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కూటమి నాయకులు ఎన్నో నుంచి జోబుల్లో నుంచి డబ్బులు చేస్తున్నారా? మా పక్కనే బిఎంఆర్డీఏ కన్స్ట్రక్షన్ చేసింది, మొన్న ఓపెన్ చేసింది. మా గవర్నమెంట్ హయాంలో దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది బిఎంఆర్డీఏ కన్వెన్షన్ సెంటర్. ఒకసారి ఎన్నడూ హైవే దగ్గర రండి. వాళ్ళు తక్కువ వ్యయంలో ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టి ప్రజలందరికీ అందుబాటులో తెచ్చారు. ఇలాంటి నిర్మాణాన్ని అక్కడ చేపట్టడం మీకు ఏంటంత బాధ? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారికి భూమి ఇచ్చారు. అక్కడ కానీ కడితే మరి ఏదో బాహుబలి సినిమాలో మరి బలాల దేవుడికి పట్టాభిషేకం చేస్తే అందరూ ప్రజలందరూ కూడా బాహుబలి అనిసినట్టు ఇది ఎక్కడ ఇక్కడ భవనం కంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు స్మరిస్తారని ప్రజలందరూ యాదవులందరూ కూడా అని ఆలోచనతో ఈ దుర్మార్గం చేసుకుంటున్నారు. నిజంగా అడుగుతున్నా మీ అందరినీ, మీకు ఇక్కడ ఉన్న కూటమి నాయకులు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారికి మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ ఉన్న భూమిని యథాస్థితంగా వదిలి మీరు ఇంకా ఎక్కడండి మీకు సన్మానాలు చేస్తాం, మీ అందరం కూడా పట్టాభిషేకం చేస్తాం మీకు. అంతే తప్ప ఉన్న భూమిని క్యాన్సిల్ చేసి ఎక్కడ మారుమూల భూములు ఇవ్వడం ఇది చాలా దుర్మార్గం. మీ అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, రానున్న రోజుల్లో ఏ భూమి అయితే ఇక్కడ మీరు క్యాన్సిల్ చేస్తారో దాన్ని చట్టపరంగా మేమందరం కూడా ఏడాది ఐక్యంగా ఎదుర్కొని ఆ యొక్క న్యాయస్థానంలో ఆ భూమి అక్కడే ఉండే విధంగా మీరు పోరాడతామని తెలియజేస్తూ, ఏదైతే మీరు క్యాన్సల్ చేసిన భూములోనే మా
జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారం అందరికీ మంచి పంపించారు. సునీల్ చరణ్ గారికి సాక్షి ఆవిడ కూడా మంచి పంపించారు. ముగ్గురికి మంచి పంపించారు. విశాఖపట్నంలోని ఒక ఎంఆర్టీ చైర్పర్సన్ ఎమ్మెల్సీ విశాఖపట్నంలో కూడా ఒక ఎమ్మెల్సీ ఆడవాళ్ళకి ఇవ్వడమే కాకుండా కార్పొరేషన్స్ కార్పొరేషన్లో కూడా 16 మంది కార్పొరేషన్కి అవకాశం ఇచ్చారు. ఎంతో మంది డైరెక్టర్స్ కి అవకాశం ఇచ్చారు. పేదోళ్ళకి ఆ గణితంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. అంతగా తీర్చిదిద్దాలని ఆ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ టీడీపీ హయాంలో అందరూ బీసీ అందరూ యాదవులు మాత్రం ఓట్ బ్యాంక్ కోసమే ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళకి సముచితమైన స్థానం మాత్రం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు. నిజంగా చెప్పుకుంటే మీరు ఆ సైట్ అలాగే ఉంచి వేరే ప్లేస్ లో ఇవ్వండి. లేదంటే 2029లో మళ్ళీ మా పార్లమెంటే వస్తుంది, మా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, మా మళ్ళా ముఖ్యమంత్రిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు తప్పకుండా మీరు ఇప్పుడు ఏదైతే సైట్ రద్దుపరిచారో ఆ సైట్ తీసుకొని దాన్ని భవనం కట్టించి యాదవులకు ఇస్తాము. మీరు ఎక్కడ మా మున్సిపల్ ప్రాంతంలో కట్టిన సైట్ ని ఒకవేళ కన్స్ట్రక్షన్ అయిపోయినా కూడా గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ 2029లో మేము మళ్ళీ ఆ బిల్డింగ్ ని మేము స్వాధీనం చేసుకొని అలా యాదవులకు ఇల్లు కట్టి ఇస్తామని ఈ రేపు కూడా మీడియా ద్వారా కూటమి నాయకులకి తెలియజేస్తున్నారు. చీమలదారి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మీ మిసెస్ ఏకగ్రీవం అయింది కాబట్టి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు, మీకంటూ ఏదైనా స్థానం గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నారు, దాని గురించి చెప్పండి. చీమలదారి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కావడం చాలా సంతోషంగా ఉంది. చీమలదారికి ముందున్న ప్రత్యేకత ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్న విశేషం అందరికీ తెలిసిందే. ప్రతిసారి చీమలదారి వైపే చూడాలి సమాజం అనే విధంగా చీమలదారిలో గ్రామ పెద్దలు అందరూ నా మీద ఉన్న నమ్మకంతో ఏకగ్రీవం చేయడం జరిగింది. ఈ ఏకగ్రీవం చేయడం వల్ల కూడా ప్రతి ఒక్కరూ మళ్ళీ చీమలదారి వైపే చూడడం జరుగుతుంది. నా పైన ఇంత పెద్ద భారాన్ని ఉంచినందుకు చీమలదారి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు. ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా ముందుండి సమస్యను సాల్వ్ చేస్తామని, ప్రభుత్వం తరపున వచ్చే ప్రతి సంక్షేమ పథకాలు ప్రతిదీ అందించే విధంగా చూస్తానని, ఇందిరమ్మ ఇండ్లు మా చీమలదారి గ్రామంలో 32 ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. ప్రతి ఇందిరమ్మ ఇండ్లకు నా నుంచి అయ్యే ప్రతి తోడ్పాటు అందిస్తూ వారి సమస్యలను తీరుస్తూ పింఛన్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాన్నైనా ప్రజలకు దగ్గరుండి అందిస్తానని మనవి చేస్తున్నాను. అయితే ఇంకో విషయం సార్, అయితే చీమలదారికి జాతీయ హోదా వచ్చింది, గుర్తింపు వచ్చింది, ఉత్తమ జాతీయ గ్రామం అని హోదా వచ్చింది. మీరు కూడా గత సర్పంచ్ ఆ హోదా తీసుకొని వచ్చింది, మీరు కూడా మీకంటూ ఏదైనా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారా? ఈ 5 నాకు ఇంత చిన్న ఏజ్లో ఈ అవకాశం వచ్చినందుకు నా గుర్తింపు అనేది ప్రజలకు ఉండే విధంగా, దాంతోపాటు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని హైదరాబాద్ తో సమానంగా వరంగల్ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రఘునాథపాలెన్ని అభివృద్ధితో అద్దంలా మార్చా, ప్రతి గడపకి సంక్షేమాన్ని చేర్చా మాజీ మంత్రి పువ్వాడ. నీలి ఆకాశం ఉన్నంత వరకు అంబేద్కర్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు మరింత సేవలు అందిస్తాం. ఎల్లకొండ కల్పన, హరీష్ కుమార్ రెడ్డి.